myself Narendra. I am representing Gaudri Group as a joint director. ఈరోజు మనము ఐకానిక్ 2 వెంచర్ గురించి చూద్దాము. సో ఐకానిక్ 2 వెంచర్ గనుక చూసినట్లయితే ఇదొచ్చేసరికి మనకిప్పుడు షాద్ నగర్ నుంచి వస్తున్న ఎంట్రీ. ఓకే. షాద్ నగర్ దగ్గర నుంచి మీరు గనుక ఫస్ట్ వాల్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకొచ్చేసరికి 5 స్టార్ హోటల్స్‌లో మనం గనుక చూసుకున్నట్లయితే తాజ్ కృష్ణ లాంటి 5 స్టార్ హోటల్స్‌లో చూసుకున్నట్లయితే ఎలాంటి స్టోన్‌తోని ఉంటుందో అంత ప్రాపర్‌గా మనకి కన్‌స్ట్రక్షన్ స్టార్టింగ్‌లోనే సో వెంచర్ చుట్టూ వాల్ ఇవ్వటం జరుగుతుంది. ఈ వాల్‌కి మళ్ళీ మనం వచ్చేసరికి సోలార్ ఫెన్సింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్‌గా బ్యూటిఫుల్ మన ఐకానిక్ 2 వచ్చేసరికి ఐకానిక్ 2 ఆర్చ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసరికి మనం ఇటు గిన చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్‌గా రైట్ సైడ్‌లో ఇదొచ్చేసరికి ఫ్యూచర్‌లో 60 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ రోడ్‌లో నుంచి మనకొచ్చేసరికి షాద్ నగర్ వెళ్ళటానికి జస్ట్ 2 కిలోమీటర్స్ వే ఉన్న రోడ్డు. యాజ్ ఆఫ్ నౌ మనం వీఆర్ కమింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సైట్ అనమాట. ఓకే. సో ఒకసారి లోపలికెళ్దాం. సో దట్ మనం వెంచర్ యొక్క ఎమ్యూనిటీస్, వెంచర్ యొక్క ల్యాండ్స్కేపింగ్ గానీ, రిమైనింగ్ థింగ్స్ గానీ చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ మనకి అడ్మిన్ బ్లాక్ దగ్గర నుంచి చూసినట్లయితే ఇది మనకి వచ్చేసరికి ఇక్కడ అడ్మిన్ బ్లాక్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 40 ఫీట్ రోడ్డు చూడండి. మీకు 40 ఫీట్ రోడ్ వచ్చేసరికి మనకి సీసీ రోడ్స్ ఉన్నాయి. 40 ఫీట్ రోడ్డు. సో మీరు పక్కన అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ ప్లాట్కి మనకి వాటర్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది. ఆల్సో మనకి గనక స్ట్రీట్ లైట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లు ఒకసారి స్ట్రీట్ లైట్ చూడండి, పవర్ కనెక్షన్ చూడండి, స్ట్రీట్ లైట్ చూడండి. అండ్ ఆల్సో 24/7 సెక్యూరిటీ అని చెప్పాను కదా. మీరు కనుక అక్కడ ముందు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే అదిగో సీసీటీవీ కెమెరాస్, 24/7 సెక్యూరిటీ. అండ్ ఆల్సో మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి వాటర్ ట్యాంక్ కూడా ఉందన్నమాట. అండ్ గుడ్ వాటర్కి గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ కూడా జరుగుతూ ఉంది. ఓకే. అండ్ ఆల్సో మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇటుగానే చూసినట్లయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా మీరు కొంచెం ముందు చూడండి. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇక్కడికి వచ్చేసరికి ఆ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మనకి ఎగ్జాక్ట్గా మనకి రైట్ సైడ్లో మీరు కొంచెం రైట్ సైడ్లో చూసినట్లయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కన్వెన్షన్ హాల్. ఇది వచ్చేసరికి మనం ఫంక్షన్స్ ఇక్కడ మన వెంచర్ మనకు టోటల్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఫంక్షన్ హాల్. ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయింగ్ థింగ్స్ అవైలబుల్ హియర్. ఓకే. సో బుద్ధుడి విగ్రహం సరే కనిపిస్తుందా? బుద్ధుడి విగ్రహం ఒక్క నిమిషం. యా. ఓకే. సో చాలా పీస్ఫుల్ ప్లేస్. పెద్దవాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడటానికి కావాల్సిన స్పేస్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి మన అమ్మ నాన్న వాళ్ళు ప్రశాంతంగా అండర్ స్ట్రీట్ లైట్స్లో ప్రశాంతంగా ఈవినింగ్ అలా వాకింగ్ చేసుకోవడానికి కూడా బ్యూటిఫుల్ స్పేస్ ఉంది. ఓకే. ఆల్సో మీరు కనుక ఇటు లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేసినట్లయితే 30 ఫీట్ రోడ్ కనెక్షన్ అనేది ఎవ్రీ విల్లాస్కి మధ్యలో సో 30 ఫీట్ రోడ్స్ ఇవ్వటం కూడా జరిగింది. ఓకే. చక్కని వాతావరణం. ఓకే. సో ఎలాంటి కాలుష్యం లేని, పొల్యూషన్ లేని ప్లేస్లో సిటీకి కొంచెం 2 కిలోమీటర్స్లో ఉంటూ చుట్టూ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో ఉన్నట్లే ఉంటుంది మనకి ఈ ఫీలింగ్ కూడా. సో మీరు ఒకసారి చూసినట్లయితే సేమ్ ఫీలింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్ మైట్ బి యూ పీపుల్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ ఫీలింగ్. ఓకే. మనకి బయటకు వచ్చిన ఫీలింగ్ మనమంటూ ఒక
స్ట్రెస్ఫుల్ లైఫ్ని ఒక 1 వీక్ లీడ్ చేసిన తర్వాత మనం అనుకుంటాము కొంచెం బయటికి వెళ్ళేసి స్ట్రెస్ మొత్తం బస్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో సేమ్ ఫీలింగ్లో ఇక్కడికి వచ్చినట్లయితే మన ప్లాట్ని చూసుకోవడంతో పాటు ఈ వెంచర్లో మనకి డబ్బు పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతూ ఉంటుంది? మనం స్లీపింగ్లో ఉన్నా కానీ ఈ వెంచర్, ఇలాంటి వెంచర్ తీసుకొని నెక్స్ట్ 5 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి, 15 ఇయర్స్ నుంచి మన పిల్లలు పెద్దయి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకునేటప్పుడు కానీ, వాళ్ళకంటూ ఒక అసెట్ని క్రియేట్ చేసి ఇవ్వాలనుకునేటప్పుడు కానీ మనము ఈరోజు ఇన్వెస్ట్ చేసింది ఆ రోజుకి కోట్లలో వస్తూ ఉంది. డబ్బుని పెంచుకుంటూనే మనకంటూ మనం కూడా మన వెంచర్లో మనకంటూ మన హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి ఎంతో మంచి ప్రకృతి వాతావరణంలో ఉన్నట్లే ఉంటుంది ఇక్కడికి వచ్చినట్లయితే. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ భూమి మీద భూమి కంటే విలువైనది ఏదీ లేదు. ఓకే, సో గుండెంత ధైర్యం ఉండాలి అని అంటే గుప్పెడు ఒక గుంట చాలంటూ ఉంటారు. సో ఆ గుంట మన లైఫ్లో మనల్ని రిచ్ కిడ్ చేయడానికి, ఓకే, మనీ మేక్స్ మనీ కాన్సెప్ట్లో ఒక ఇన్వెస్టర్గా మన లైఫ్లో పిల్లలకి ఒక తిరుగులేని అసెట్ని ఇవ్వాలి అని అంటే అద్రి గ్రూప్ నుంచి ఐకానిక్ వెంచర్ రేపటి రోజున ఐకానిక్ బ్రాండ్ లాగా మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను.